అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుందనమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచేందుకు సిద్ధమవుతుందండి. అయితే ఎప్పటినుంచి ఈ యొక్క పెన్షన్‌లు పెంచబోతుందని చెప్పేసి చాలా మందికైతే సందేశం అయితే ఉంది కదా! సో, ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే, ఈ యొక్క నిధులనేవైతే పెంచేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం రూ. 2,000 తీసుకుంటున్న వారికి ఏంటంటే రూ. 4,000 వరకు, అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచేందుకైతే సిద్ధమవుతుందనమాట. ఈ యొక్క నిధులకు సంబంధించి గాను. అయితే ఈ యొక్క నిధిలో కూడా మనకి ఎవరైతే అర్హులు ఉంటారో సో, వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే పెంచే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలు అనేక పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అనేది జరుగుతుందండి. త్వరలోనే ఈ యొక్క పథకం సంబంధించి గాను నిధులనేవైతే విడుదల చేసేందుకు సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి రేపటిలోగా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.